హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని అయితే మాత్రం అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటే మష్రూమ్ కర్రీ అనమాట. నాటు మష్రూమ్ అనమాట. ఇది చూసారా ఎంత మట్టి ఉందో, మనకి ఒరిజినల్గా పండిందనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చారు. నాటు పుట్టుకోకు మాత్రం చాలా బాగుంటుందండి. మన ఫ్యాక్టరీస్లో పండించి పెంచుతారు కదా, దాని టేస్ట్ కంటే ఇలా దొరికితే మాత్రం ఎక్కడైనా తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ సీజన్స్లో మాత్రమే దొరుకుతుంది కదా ఇది నాటుది. మామూలుగా పండించింది అయితే మనకి ఏ సీజన్లో అయినా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనం నాటు పుట్టుకొక్కని మాత్రం క్లీన్ చేయడం చాలా కష్టం అండి. ఎంత కష్టమో అంత టేస్ట్ అయితే బాగుంటుంది. మొత్తం మట్టితో ఉంటుంది. అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా దాన్ని మనం వాటర్లో సోక్ చేసుకోవాలి. అండ్ 3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత మనం ఇలా మజ్జిగ చీల్చుకోవాలన్నమాట. వీటిని ఏమంటారు, ఇలా ఉన్నాయి కదా, మొగ్గలా ఉంది కదా, ఇలా ఉన్నదే టేస్ట్గా ఉంటుందంట. గొడుగులా ఉండేదైతే అంత టేస్ట్ అనిపించదట. ఇది నెక్స్ట్ డేకి గొడుగు అయిపోతుందంట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తింటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఎందుకు చీల్స్తారంటే అది మట్టిలోంచి వస్తుంది కాబట్టి మధ్యలో చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయంట. అవి చూసుకోవాలి. అవి చూసుకొని మనం ఇలా మజ్జిగ చీల్చుకోవాలి. దానికోసమనే ఇలా చీల్చిన తర్వాత మరి చిన్నగా గుండ చేసేయకూడదు. కొంచెం పొడుగ్గానే ఉంచుకుంటేనే కర్రీ వండేటప్పటికి మనకి మష్రూమ్ అనేది నీట్గా కనిపిస్తుంది. లేదు అన్నట్లయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తామనుకోండి, అది మరి గుండలా అయిపోతుంది. వండేటప్పుడు మనకి ఆ మష్రూమ్లా అనిపించదు. సో అందుకని కొంచెం పొడుగ్గానే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కూడా ఇంకో 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక అనేది ఎక్కడైనా ఉండిపోయినట్లయితే మనకి కర్రీ మొత్తం పాడైపోతుంది. ఇలా ఇలా చీల్చుకున్న తర్వాత మళ్ళీ 2 or 3 టైమ్స్ అనేది మళ్ళీ మామూలుగా వాటర్తో వాష్ చేసినట్లయితే ఎక్కడైనా వేసుకున్నా కూడా పోతుంది. అప్పుడు మొత్తం మష్రూమ్ అంతా కూడా కొంచెం తెల్లగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకి ఎక్కడ కూడా మట్టి అనేది లేదని అర్థం అనమాట. ఈ మష్రూమ్ నాటుగా పండింది కాబట్టి ఇందులో చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇది పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళకి ఇమ్యూనో సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. చూసారా ఎంత తెల్లగా వాష్ చేసానో. ఇలా కడిగినట్లయితే మనకి ఇసుక అనేది ఎక్కడ ఉండదు. కర్రీ అనేది కూడా మంచిగా టేస్టీగా వస్తుంది. దీనికోసం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేనైతే 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 4 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని ఆయిల్లో వేగించుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి బాగా వేగినట్లయితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుందండి. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. నీట్గా వేగించుకోవాలన్నమాట. ఆనియన్స్ వేగడానికి మూత పెట్టుకుని ఒక 1 మినిట్ ఆగినట్లయితే కొంచెం మెత్తబడుతుంది. ఆనియన్ త్వరగా అనేది వేగుతుంది అనమాట. ఇది లైట్గా వేగాక మనం షాప్లో కొనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలాంటి కర్రీస్లోకి ఇంట్లోనే అప్పటికప్పుడు దంచుకునేది వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ అప్పటికప్పుడే దంచానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయినట్లయితే పచ్చివాసన పోయి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ 1 మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మూత పెట్టుకున్నట్లయితే త్వరగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఈ మగ్గిన ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి కొంచెం మెత్తగా, నేను ఇక్కడ ఏంటంటే మీకు కావాలన్నట్లయితే మనకి టొమాటో అనేది ప్యూరీలా చేసి కూడా వేసుకోవచ్చు. జ్యూసీగా వస్తుంది. నేను ఇక్కడ మామూలుగా వేసేసాను. అప్పుడైతే మనకి కొంచెం కర్రీ స్ట్రక్చర్ అనేది జ్యూసీగా వస్తుంది అనమాట. ఇలా వేసినట్లయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ మష్రూమ్ అనేది వాటర్లో వాష్ చేసిన తర్వాత గట్టిగా పిండేసి యాడ్ చేయాలండి. అసలు వాటర్ అనేది ఉండకూడదు. మన వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇందులో చాలా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఈ వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే మష్రూమ్ అనేది ఉడుకుతుంది. సో గట్టిగా స్క్వీజ్ చేసి మాత్రమే వేయాలి. వాటర్తో వేసినట్లయితే కర్రీ మొత్తం అంతగా టేస్ట్ అనిపించి చప్పదనం వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం మష్రూమ్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ కింద అడుగు పట్టేస్తుంది కాబట్టి కొంచెం అలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం ఇలా కనిపిస్తుంది కానీ ఇది లైట్గా కొంచెం ఉడికేసరికి మనకి ఇంతలా అసలు రాదు. చూసారా వాటర్ ఎలా రిలీజ్ అయిందో. జస్ట్ ఈ వాటర్ ఇంకా ఎక్కువ వస్తాయన్నమాట. ఇవన్నీ మగ్గేటప్పటికి మనం ఎటువంటి వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేయని అవసరం లేదు. చూసారా వాటర్ అనేది ఎంత ఎక్కువ ఫామ్ అయిందో. ఈ వాటర్తో మాత్రమే ఇది ఉడికిపోతుంది. మనం ఈ వాటర్ అనేవి పూర్తిగా అయిపోయేంత వరకు కూడా వీటిని ఇలా వేయించుకోవాలన్నమాట. లేదన్నట్లయితే బాగా రాదు. సో ఈ వాటర్ కొంచెం ఇంకాలన్నమాట. ఇంకొంచెం ఇంకిన తర్వాత
మనం పసుపు అనేది ఇందులో ఈ టైంలో పసుపు కారం యాడ్ చేసుకోవచ్చు. 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను నేను. అండ్ గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను. మరి ఎక్కువ మసాలాస్తో వేస్తే బాగోదు కదా, జస్ట్ సింపుల్గా వండుకుంటేనే మష్రూమ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇది జిగురుగా ఉంటుంది కదా, సో మనం వేసిన పసుపు కారం ఎక్కడ వేస్తే అక్కడే ఉండిపోతుంది. నీట్గా మొత్తం కలుపుకోవాలి, అంతా స్ప్రెడ్ అయినంత వరకు. జిగురు స్వభావం ఉండడం వల్ల సరిగా కలవదు, కాబట్టి మనం అలా కలుపుతూనే ఉండాలి. మొత్తం కూర అంతా కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే కారం వేసిన వెంటనే మనం లిడ్ పెట్టేసామనుకోండి, కారం స్మెల్ పచ్చివాసనగా వచ్చేస్తుంది. కాబట్టి కారం వేసిన కాసేపటి తర్వాత వరకు మనం ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, మొత్తం కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది. మనం వేసిన కారం, పసుపు, గరం మసాలా కూడా. ఇలా అయిన తర్వాత మనం సాల్ట్ అనేది ఫస్ట్ అక్కడ యాడ్ చేసుకున్నాం కదా, లాస్ట్లో మనం చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, సరిపోయింది లేనిది కూడా. మూత పెట్టుకున్న తర్వాత చూసారా, వాటర్ మళ్ళీ కూడా ఇంతే ఉన్నాయి. వాటర్ అనేది మనకి కొంచెం మష్రూమ్ అనేది ఉడికింది అనే టైంకి మనం లిడ్ తీసి జస్ట్ ఆ వాటర్ అనేవి ఎవాపరేట్ అవ్వడానికి లిడ్ తీసి పక్కన పెట్టేసి జస్ట్ ఇలా గరిటతో మనం కలుపుకున్నట్లయితే వాటర్ అలా ఇంకిపోతుంది అన్నమాట. ఇంక మూత పెట్టనవసరం లేదు. చూసినట్లయితే ఆయిల్ అనేది మనకి బయటికి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. చూసారా, ఈ విధంగా వండుకున్నట్లయితే మష్రూమ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చూసారా, వాటర్ అనేవి కూడా ఎక్కడ మనకి కనిపించలేదు. ఇలా ఉన్నట్లయితే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.